క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు. నూతన జీవిత అనుదిన దైవధ్యానంలో మీ జీవితము ఒక వేదిక లేక బలిపీఠమా? అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. దేవుడు మనల్ని పిలిచింది బలిపీఠం కట్టడానికే కానీ ఈ లోకములో ఉండడానికే కాదు. ఈ లోకము మనము ఒక వేదిక నిర్మించాలని కోరుకుంటుంది. వేదిక అంటే మీరు దృష్టి కేంద్రీకరించే ప్రదేశం, మీరు కీర్తిని పొందే ప్రదేశం, మీరు కనిపించే మరియు దృష్టిని ఆకర్షించే ప్రదేశం. అంతేకాదు, వేదిక అంటే ప్రదర్శన స్థలము. బలిపీఠం అంటే త్యాగం చేసే స్థలం అని గ్రహించండి. బలిపీఠం అంటే మరణించే ప్రదేశము, మన గర్వము మరియు స్వార్థము చనిపోయే ప్రదేశము. బలిపీఠం అంటే మనము ఎటువంటి శ్రద్ధ చూపని ప్రదేశం, కానీ మనము తొలగించబడే ప్రదేశము అని గ్రహించండి. బలిపీఠం అనేది ప్రదర్శనకు వ్యతిరేకము. బలిపీఠంపై మనము ఏమీ చేయనవసరం లేదు. అక్కడ నిద్రిస్తే చాలు. చనిపోయిన వ్యక్తి ప్రదర్శన ఇవ్వడు కదా. దేవుడు మనల్ని మన సిలువని ఎత్తుకొని తనను వెంబడించుటకు పిలిచాడు. అంటే మనము అనేక విషయాలనే కాకుండా చాలా బాధాకరమైన పరిస్థితులను కూడా త్యాగం చేయాలి. అంటే మనము ఒక ప్రదర్శన ఇవ్వాల్సిన అవసరం లేదు. మనకు మనముగా జీవించము. అంటే మన సంకల్పము చనిపోయింది. దీని అర్థము మన పనులు, పోరాటాలు చనిపోయాయి. ఇక ప్రదర్శన లేదు, ఇక వేదిక ఉండదు. స్నేహితులారా, ఒక విషయాన్ని గ్రహించండి. లోకాన్ని ప్రతిబింబించే చర్చిలు ప్రదర్శన స్థలాల దశలను నిర్మిస్తాయి. అయితే దేవుని హృదయానికి అనుగుణంగా ఉండే చర్చిలు బలిపీఠాలను నిర్మిస్తాయి. బలిపీఠాలు ప్రార్థన మరియు పశ్చాత్తాపంపై దృష్టి పెడతాయి, పవిత్రతపై దృష్టి పెడతాయి. మన జీవితంపై దేవుని ఆశీర్వాదాలు రావాలంటే మన స్థాయిని తగ్గించుకొని మన శరీరాన్ని సజీవ బలిగా సమర్పించుకోవాలి. అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.